ఇంటర్నేషనల్ సాంగ్‌లో అది కూడా మోస్ట్ ఫేమస్ సాంగ్‌లో కూడా కనిపించి మనందరిని కూడా ఎంటర్‌టైన్ చేసి ప్రెజెంట్ ఇప్పుడైతే తెలుగు మూవీస్‌లో కూడా చేస్తున్న పర్సన్ అంకిరెడ్డి గారు. ఈ మూవీ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? 10th అయిపోతుంగానే నేను ఒక చూద్దాం ఎలా ఉంటుందనేది వచ్చా హైదరాబాద్. వచ్చిన తర్వాత అప్పుడే ఇంటర్నేషనల్ సాంగ్‌లో కనిపించడము, అది కూడా డీజే స్నేక్ ఆ సాంగ్. ఎలా అన్న ఆపర్చునిటీ ఎలా వచ్చింది అసలు? మనకు తెలియదు డీజే స్నేక్ అనే సాంగ్ కూడా నాకు తెలియదు యాక్చువల్లీ. ఆ తర్వాత నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత 3 days తర్వాత షూట్ ఉంటుందన్నారు. అంటే వరల్డ్ వైడ్ బీభత్సమైన ఫ్యాన్ బేస్ ఉంది. అట్లాంటి పర్సన్‌తో చేశారు. అండ్ ఎలా అనిపించింది? అసలు నేను చెప్పే మైండ్ బ్లోయింగ్. అసలు అంత పర్సన్ వెళ్ళిన తర్వాత వచ్చారు కదా, ఆ ఒక్కరోజు ఉంటాడు అతను. ఎన్ని రోజులు ఉంటాడో నాకు తెలియదు యాక్చువల్గా. తెల్లారి లేసి కాకపోతే దీన్ని మీరు ఎందుకు యూజ్ చేసుకోలేకపోయారు? ఆ టైంలో ఏ పబ్కి వెళ్ళినా కానీ ఆ సాంగ్ ప్లే చేసేవాళ్ళు నాతోనే. సంక్రాంతికి వస్తున్నప్పుడు ఉన్నారా మీరు? కానీ కనిపిస్తా ఓకే. కనిపిస్తా మొక్కజొన్న తోటలో ఫైట్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు ద రియల్ టాక్ విత్ చాణక్యలో వచ్చిన గెస్ట్ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మన తెలుగు వ్యక్తి, ఇన్ఫ్యాక్ట్ ఒంగోలుకి చెందిన వ్యక్తి. ఇంటర్నేషనల్ సాంగ్లో అది కూడా మోస్ట్ ఫేమస్ సాంగ్లో కూడా కనిపించి మనందరినీ కూడా ఎంటర్టైన్ చేసి ప్రజెంట్ ఇప్పుడైతే తెలుగు మూవీస్లో కూడా చేస్తున్న పర్సన్ అంకిరెడ్డి గారు. మరైతే ఇప్పుడు మనతో పాటు కూడా అంకిరెడ్డి గారు ఉన్నారు. అండ్ చోటా ప్యాకెట్ బడా ధమాకా అంటారు చూసారా, ఆయన్ని చూస్తే అదే పర్ఫెక్ట్ నిర్వచనం అనిపిస్తుంది. అండ్ ఆయన జర్నీ కూడా అంత ఈజీ కాదు. సో చాలా హర్డిల్స్ అనేది కూడా ఉన్నాయి. నల్లరి గురించి కూడా ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నారన్నా? ఫైన్ అన్న. మీ గురించి తెలుసుకుంటూ ఉంటే అండ్ ఆ ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే ఒక తెలుగు వ్యక్తి ఇంటర్నేషనల్ సాంగ్లో కనిపించడము, దాంట్లో మీ మీదే ఆ సాంగ్ రన్ అవ్వడము, అది కూడా డీజే స్నేక్ ఆ సాంగ్. ఎలా అన్న ఆపర్చునిటీ ఎలా వచ్చింది అసలు? నాకు యాక్చువల్లీ ఆడిషన్ నడుస్తుంది అనేది మా క్లారిటీ చెప్పాలంటే, ఒక ఫ్రెండ్ ఆడిషన్ పిలిచాడు. మా ఫ్రెండ్ అతను ఎప్పుడు అడుగుతూ ఉంటాను, అన్న ఒక చిన్న క్యారెక్టర్ అన్న, చిన్న క్యారెక్టర్ అని. అతను సరే నీ లక్ ఎలా ఉందని పిలిచాడు, ఆడిషన్ పిలిచాడు. వెళ్ళాను. వెళ్తే ఫస్ట్ ఆడిషన్ తీసుకున్నారు, సరే వెళ్ళమన్నారు. దాదాపు ఒక 500 members వచ్చారండి. 1 week జరిగింది ఆడిషన్. 1 week జరిగింది, 500 members వచ్చారు. వచ్చిన తర్వాత నేను లైట్ తీసుకున్నా, ఏదో సాంగ్ మనకేం వస్తలే, 500 members ఇంతమంది ఉన్నారని. మళ్ళీ ఎంబడే ఫోన్ వచ్చింది. మళ్ళీ ఒక 1 week తర్వాత ఎంబడే ఫోన్ వచ్చింది, సెకండ్ ఆడిషన్ RFCలో ఉన్నది, అక్కడికి రావాలని. ఫస్ట్ ఆడిషన్ ఎక్కడ జరిగింది? ఇక్కడ ఫిలిం నగర్ జరిగింది. ఓకే. సెకండ్ ఆడిషన్ వచ్చేసి RFC. ఏమో ఇదేంటి ఫిలిం నగర్ టక్కన కొట్టేస్తే ఆడిషన్ RFC అంటున్నారు ఏంటి, ఓకే చూద్దాం అదే అని మళ్ళీ అక్కడికి వెళ్ళాను. అక్కడ మళ్ళీ వాళ్ళు ఫారినర్స్ వచ్చారు, డైరెక్టర్ ఫారినర్స్ వచ్చారు. ఓకే. ఇది ఓన్లీ మన వాళ్ళు తీసుకున్నారు ఇది ఆడిషన్ అనేది. ఫైనల్ చేసి వాళ్ళు చేసి నెక్స్ట్ పిలిపించారు, షార్ట్ లిస్ట్ చేసి అక్కడికి పిలిపించారు. పిలిపించిన తర్వాత వాళ్ళు ఆడిషన్ మళ్ళీ తీసేసుకున్నారు. ఓకే. తీసేసుకుని ఇంకా ఆమె ఓకే ఇవాళ సెలెక్ట్ అన్నారు. ఓకే సెలెక్ట్ అన్నారు, ఓకే బాగుంది, ఓకే హ్యాపీ. తర్వాత మనకు తెలియదు డీజే స్నేక్ అనే సాంగ్ కూడా నాకు తెలియదు యాక్చువల్లీ. ఆ తర్వాత నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత 3 days తర్వాత షూట్ ఉంటుందన్నారు. ఇంకా మెజర్మెంట్స్ మొత్తం తీసేసుకున్నారు. ఫారినర్స్ మొత్తం వచ్చేసారు. వచ్చేసి ఇంకా నా స్టేయింగ్ ఫర్ దేర్ RFC. ఇంకా తర్వాత 3 days మీరు కూడా అక్కడ స్టేయింగ్ అండి అని ఇంకా మెజర్మెంట్స్ కాస్ట్యూమ్స్ మొత్తం తీసేసుకున్నారు. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సాంగ్ నడుస్తూ ఉంది. ఫస్ట్ డే బాగా నడిచింది. సెకండ్ డే వచ్చారు, డీజే స్నేక్ గారు వచ్చారు. అసలు ఈ సాంగ్ ఏంటో నాకేం తెలియదు యాక్చువల్లీ. షూట్ నడుస్తుంది లేదు, చిన్న సాంగ్ కదా నాకేం తెలియదు. మామూలు యాక్చువల్లీ నేను అనుకుంటా ఉన్నాను. డీజే స్నేక్ గారు వచ్చారు. ఆయన వస్తాగానే నాకు తెలియదు, బాగా 6 feet అబోవ్ హైట్ ఉన్నాడు, మనం అంత ఉంటుంది అవునా కదా. ఆయన నాతో ఆ సాంగ్ మొత్తం చేశాడు. నాతో ఆ సాంగ్ మొత్తము మేమిద్దరం కలిసి చేసాము. కలిసి చేసిన తర్వాత మంచి ఏప్రిల్ ఎండింగ్ మే ఫస్ట్ వీక్ మేబీ మంచి స్పెక్ట్ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇమీడియట్లీ వాటర్ అతనే వాటర్ తెప్పించి ఒక బాటిల్ మూత తీసి నాకు ఇచ్చాడు తాగని, అంటే ఇంగ్లీష్. తర్వాత నాకు ఎవరో అయితే నాకు తెలియదు యాక్చువల్, అప్పుడు కూడా తెలియదు ఈజ్ డీజే స్నేక్ దిస్ వరల్డ్ ఫేమస్ పర్సన్ అని నాకు ఇంతవరకు కూడా తెలియదు యాక్చువల్లీ. అంటే ఆ సమయం నాకు తెలియదు. ఆ తర్వాత నేను అయిపోయింది. ఆ తర్వాత ఆమె రూమ్కి వెళ్ళిపోయాక ఒక రూమ్ 6-7కి వెళ్ళాను. స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత హూ ఇస్ ద డీజే స్నేక్ అని అప్పుడు కొట్టి యూట్యూబ్లో. అప్పుడు కొడితే మైండ్ బ్లోయింగ్. అంతేగా, అబ్బబ్బా ఇంత పర్సనా, ఇంత వ్యక్తి, ఇంత వరల్డ్ ఫేమస్ పర్సన్తో నేను చేశానా
అది ఓకే సాంగ్ ఓకే ఇండివిజువల్గా మళ్ళీ అతనే రికార్డ్ చేసుకున్నాడు. అతను క్యామ్లో వేరే వాళ్ళు రికార్డ్ చేయించాడు, ఇండివిజువల్గా చేయించాడు నాతో అని మైండ్ బ్లోయింగ్. ఏమైనా మైండ్ బ్లోయింగ్ అసలు. ఇలాంటి వ్యక్తితో నేను చేశానా అయినా వాళ్ళు ట్రీట్మెంట్ అలా ఉంది మళ్ళీ. కానీ అక్కడ సుమారు ఎన్నో వందల మంది కూడా ఆడిషన్కి వచ్చారు. అయినా కానీ మిమ్మల్ని స్పెసిఫిక్గా తీసుకోవడానికి రీజన్స్ ఏంటి? ఏమైనా కనుక్కున్నారా అదేమన్నా? ఆ రీజన్ ఏం తెలుసుకోలేదు. యాక్చువల్లీ నన్ను తీసేయాలని పర్టికులర్గా ఈజ్ లాస్ట్కి వచ్చాక నేనే హీరో అవుతా. నన్ను తీసేయాలని చాలామంది ట్రై చేశారు. తర్వాత తెలిసింది, సాంగ్ అయిపోయిన తర్వాత తెలిసింది. మనం అంటే మన రెఫరెన్స్ వచ్చింది కాదు కదా, జస్ట్ ఏదో వచ్చి వెళ్ళాము ఆడిషన్కి వెళ్ళాము ఫ్రెండ్. అయితే నన్ను తీసేయాలని చాలా ట్రై చేశాడు. వేరే అతను కూడా తెలిసిన వ్యక్తి, అతను పెట్టాలని ట్రై చేశారు. నో ఇతనే కావాలని పర్టికులర్గా నన్నే తీసుకున్నారు వాళ్ళు. అది దేవుడు పంపించిందో మనకి ఆయన తెలిసిందో మనకు తెలియదు. యాక్చువల్గా ఏంటి వాళ్ళు అనుకోవడం, మిమ్మల్ని చూసిన తర్వాత చేంజెస్ ఏమైనా చేశారా? అంటే లేకపోతే ఎట్లా అంటే మీ హైట్కి తగ్గట్టు ఇట్లా అని చెప్పేసి చేంజెస్ చేశారా? చేంజెస్ ఏం చేయలేవు. వాళ్ళు పర్టికులర్గా చూడంగానే ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఆలోచన వస్తుందనే వాళ్ళు డ్రాయింగ్ చేస్తారు కదా, దాన్ని ఏమంటారు, స్టోరీ బోర్డ్ మొత్తం చూపించాడు. మొత్తం ఇది నువ్వు టూత్ పిక్ వేస్తావు, జస్ట్ ఇలా ఖాళీ ఉంటుంది, లాస్ట్ షోలోనే ఉంటావు ఒక్కడవే, నువ్వే హీరోవి. లాస్ట్కి వచ్చాక వీళ్ళందరూ అనుకుంటారు నువ్వే హీరోవి అని చెప్పేసి ఎవరు చెప్పొద్దు అన్నారు. మళ్ళీ స్టోరీ బోర్డు మొత్తం చూపించారు. ఇది అయిపోయేంత వరకు ఎవరు చెప్పొద్దు, నువ్వు డోంట్ టెల్ అదర్ పర్సన్ అని చెప్పేసి. ఓకే సార్. అంటే నాకు ఐ మీన్ MBA డిగ్రీ వరకు తెలుగు మీడియం, MBA అంటే తెలుగు మీడియం ఉండదు కదా, ఇంగ్లీష్ తప్పదు కదా. ఇంకా సరే అట్లా గట్ట పోరాడా, MBA ఫినిష్ చేసి అనమాట. అందుకని లిటిల్ బిట్ జస్ట్ ఇన్ ఇంగ్లీష్. అందుకని ఒక అర్థం మాట్లాడే మొత్తం ఓకే ఐ అండర్స్టాండ్. అప్పుడు చెప్పాడు నువ్వే హీరో ఫైనల్. ఓకే అవునా, ఇంత ఉందా అనుకున్నాను. ఓకే సార్ థ్యాంక్స్ అనుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది ఏంటి అన్నది, రిలీజ్ అయిన తర్వాత అర్థమైంది. అప్పుడు నాకు ఫేస్బుక్లో వచ్చారు, శ్రీలంక కూడా ఫ్యాన్స్ ఉన్నారని వచ్చారు. నీకు ఈ సాంగ్ చూసిన తర్వాత శ్రీలంకలో కూడా నీకు ఫ్యాన్స్ ఉన్నారు అని పర్టికులర్గా మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు శ్రీలంకలో అని చెప్పుకొచ్చాడు. అప్పుడు అవును అంతవరకు ఇది ఫేమస్. కానీ ఆ టైంలో నేను ఆ సాంగ్ని యూజ్ చేసుకోలేకపోయా. ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ రెస్పాన్స్ కానీ ఆ డీజే స్నేక్ అనేటప్పటికీ ఈజ్ ఏ హాలీవుడ్ చాట్ బస్టర్. అంటే వరల్డ్ వైడ్ బీభత్సమైన ఫ్యాన్ బేస్ ఉంది. అట్లాంటి పర్సన్తో చేశారు. అండ్ ఎలా అనిపించింది అసలు? నేను చెప్పే మైండ్ బ్లోయింగ్. అసలు అంత పర్సన్ వెళ్ళిన తర్వాత వచ్చారు కదా, ఆ ఒక్కరోజు ఉన్నాడు అతను. ఎన్ని రోజులు ఉంటాడో నాకు తెలియదు. యాక్చువల్ అతను తెల్లారి లేసి అతను కలుద్దామంటే ఇంకా లేదు. వచ్చారు ఒక 10 members 12 members బోనసెస్ ఉన్నారు చుట్టూరు, మాకు ఫ్రీ, మమ్మల్ని పాపము దగ్గర తీసుకుని మొత్తం ఫ్రీగా ఉన్నారు. ఆ తర్వాత నైట్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేయటము, తెల్లాలేసి అతను కలవాలా మళ్ళీ అని లేరు పాపం. ఆ నైట్కి వెళ్ళిపోయారంట, షూట్ చేసిన నైట్కి వెళ్ళిపోయారు. అది జరిగింది. ఓకే, ఇంతకు ఆ సాంగ్కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? యాక్చువల్లీ వాళ్ళు ఏం చెప్పారంటే పర్ డే 15,000 అన్నారు. 3 days వేసాము, మా హ్యాండ్కి వచ్చింది 15,000. అంటే పర్ డే 15 అనేది అన్నారు. 3 daysకి కాస్త 15 వచ్చింది. ఇదేంటి దానికి దేనికి సంబంధం అసలు లేదు. అంతే కదా. ఓకే, అంటే జరిగిన సిచ్యువేషన్ చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు యాక్చువల్లీ. అంతే కదా. అంటే ఏంటి మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే మేబీ నాకు తెలియదు, ఆ డైవర్షన్ ఎలా జరిగిందో నాకు తెలియదు. సరే వచ్చింది, మేము అప్పుడు ఆర్టిస్ట్గా ఎదగాలనుకున్నాం, వచ్చింది చాలు, అంత సంతోషపడే వాళ్ళమే. ఈ యొక్క రెమ్యునరేషన్ డిమాండ్ అది ఇప్పుడు కూడా లేదు నాకు. ఈ రెమ్యునరేషన్ ఎక్కడ డిమాండ్ చేయాలి, ఎక్కడ డిమాండ్ చేయలేదు. మంచి క్యారెక్టర్ పడ్డది చాలు. ఓకే ఈ రెమ్యునరేషన్ ఓకే బతుకుదేవు కోసం వచ్చింది కొంచెం చాలు అలా అనుకుంటే ఇప్పుడు కూడా అదే జీవనం సాగుతూ వెళ్ళిపోతుంది అనమాట. మనం ఇందాక మీరు చెప్పినట్టు ఈ సాంగ్ అయితే వరల్డ్ ఫేమస్ అనేది కూడా అయింది, చాట్ బస్టర్, అందరూ కూడా బాగా విన్నారు, అంతా అయింది. కాకపోతే దీన్ని మీరు ఎందుకు యూజ్ చేసుకోలేకపోయారు? అది ఆ టైంలో ఏ పబ్కి వెళ్ళినా కానీ ఆ సాంగ్ ప్లే చేసేవాళ్ళు, నాతోనే సెల్ఫీలు దిగేవాళ్ళు. యాక్చువల్లీ ఓకే అలా ఉండేది. చాలా 3-4 పబ్కి వెళ్ళాను, ఆ సాంగ్ వేసినప్పుడు వెళ్ళాను అనుకో, పాపము నా మీదనే మనీ ఇసిరేవాళ్ళు. 500 notes 200 notes ఇట్లా మనీ ఇసిరేవాళ్ళు. అయినా నేను దాన్ని టచ్ కూడా చేయలేదు. మనం ఇది ఐ డ్రీమ్ అంటే ఒక పెద్ద ఛానల్, అందరూ చూసే ఛానల్, నిజం చెప్తాను. కానీ ₹1 కూడా నేను టచ్ చేయలేదు. అంటే వాళ్ళు వచ్చి కొంతమంది గర్ల్స్ ఉన్నారు, తీసుకున్న అవసరం లేదు, నేను హ్యాపీ, నేనేదో వచ్చాను జస్ట్ అంతా తీసుకోను. అలా ప్రతి పబ్కి వెళ్ళినా కానీ అలా ఎంటర్టైన్మెంట్ చేశాను. కానీ ఆ టైంలో ఎందువల్ల అది నాకు యూజ్ కాలేదు
ఇప్పుడు కనుక్కున్నా కానీ చాలా యూస్ కాలేదా, మీరు యూస్ చేసుకోలేదా? ఆ టయానికి నాకు చెప్పేవాళ్ళు లేరు. ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళండి చెప్పేవాళ్ళు లేరు. కనీసం ఇలా యూజ్ చేసుకోవాలని కూడా నాకు తెలియదు అనమాట. అప్పుడు ఎలా ఇది ఇంత ఫేమస్ అయిన తర్వాత కూడా ఎలా యూజ్ చేసుకోవాలో తెలియలేకపోయి. కానీ ఇప్పుడు కూడా ఎందుకు యూజ్ చేసుకోవాలనేది ఒక బాధ. అనుకుంటే ఏమంటారు, ఇంకా ఏడుపు కూడా వస్తుంది. ఆ టైంలో యూజ్ చేసుకోలేకపోయామే. కానీ అన్న, ఎవరికైనా కానీ ఆపర్చునిటీ అనేది ఒక్కసారి వస్తుంది. ఒక్కసారి తలుపుతారు. కానీ మీకు అది హాలీవుడ్ రూపంలో వచ్చినా కానీ, అరే ఇలాంటిది మళ్ళీ వస్తాదో రాదో అనే ఆ బాధ అనేది ఉంటుందిగా. 100% ఇప్పటికి కూడా ఉంది అది. ఆ టైంలో అది ఒక చిన్న వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంత పెద్ద వీడియో చేసి నేనేంటి తెలియలేకపోయి ఇప్పుడు తెలియలేకపోయాను. కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియకపోయేది. ఇప్పుడు కూడా బాధ అనేది నాకు కలుగుతూ ఉంటుంది. అయిపోయిన తర్వాత వచ్చినది అంటే ఎవరైనా ఇచ్చిన మీకు కాంప్లిమెంట్ కానీ ఏంటి ఫస్ట్ది? ఇదే కాంప్లిమెంట్. ప్రతి ఒక్కరు ఎంత పెద్ద సాంగ్ చేశారు, అంత పెద్ద ఆర్టిస్ట్తో చేశారు, వరల్డ్ ఫేమస్. అతనితో నువ్వు చేసావా? అయ్యో, మళ్ళీ ఒక్కసారి అతను టచ్లోకి వెళ్ళు. ప్రతి ఒక్క ఫ్రెండ్ ఒక్కసారి మళ్ళీ టచ్లోకి వెళ్ళు. ఇండియాకి వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం పాప్ సాంగ్ వస్తారు కదా, అప్పుడు పాప్ సాంగ్ మళ్ళీ టచ్లోకి వెళ్ళు. ఇలా ఫ్రెండ్స్ అంతా కూడా సర్కిల్ కూడా చెప్తూ ఉంటారు ఒక్కసారి టచ్లో. ఆయన ఎలా మీట్ అవ్వాలని తెలియట్లేదు. అప్పటికి నేను ఇన్స్టా, ఫేస్బుక్ వాటిల్లో ఫాలో అవుతున్నా. ఎప్పుడైనా ఆన్సర్ ఇస్తాడా అని వెయిట్ చేస్తున్నా. ఓకే. కానీ ఈ మూవీ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అంతకన్నా? ఈ మూవీ నుంచి వచ్చారు? 10th అయిపోతుండగానే నా యొక్క జర్నీ చెప్తున్నా మీకు. ఓకే. 10th అయిపోతుండగానే నేను అసలు చూద్దాం ఎలా ఉంటుంది అనేది వచ్చా హైదరాబాద్. వచ్చిన తర్వాత అప్పుడే సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్ స్టార్ట్ అయింది. అందరూ ట్యాగ్లు వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక 2 months చూసా. చేశారా మీరు సాఫ్ట్వేర్? నేను చేయలేదండి, ఓకే. సాఫ్ట్వేర్ చేయలేదు, కానీ కోర్స్ నేర్చుకున్నా. అంటే 2001లో 10th అయిపోయింది. అయిపోయినప్పుడు నేను సాఫ్ట్వేర్ చూస్తున్నా వాళ్ళు వెళ్ళేది. అప్పుడే కంపెనీ ఏర్పడ్డది, వెళ్తా ఉన్నా. ఓహో, మరి 10thకి మనం ఇలా వచ్చేసాము ఇండస్ట్రీ అనుకొని కొంచెం చదువుకొని వచ్చేద్దామని ఒక 2 months ఎండ్ల సమ్మర్ హాలిడేస్ ఉంటే వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్ ఫినిష్ చేసుకొని వచ్చేసాను. ఇంటర్ స్ట్రగుల్ పడతాడు, ఇంటర్ ఫినిష్ చేసుకొని హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చి డిగ్రీ ఇక్కడ ఫినిష్ చేశాను. డిగ్రీ ఇక్కడ ఫినిష్ చేసి ఇక్కడ ఛాన్స్లో చూసుకుంటూ డిగ్రీ ఇక్కడ ఫినిష్ చేసి అప్పుడు ఒక బోమా సినిమా వచ్చింది. బోమా అది ఒక 10 థియేటర్స్ ఇచ్చారు. అది మళ్ళీ పోయింది. నెక్స్ట్ మళ్ళీ అని ఒక సినిమా చేశాము. అది పౌరుడు డైరెక్టర్, మీకు తెలిసి ఉండొచ్చు, పౌరుడు డైరెక్టర్. ఆయనతో చేశాను. మళ్ళీ ఎమ్మడే తరుణ్ గారితో ఉన్నది మంచి క్యారెక్టర్, అది చిన్న క్యారెక్టర్ చేశాను. తరుణ్ గారితో ఉన్నది మంచి క్యారెక్టర్ ఇస్తాను అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ సార్ అన్నాను. తర్వాత ఆయన మా సినిమా తర్వాత కొంచెం సూసైడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత వాడు ఇంకొకడని, ఇది రిలీజ్ కాలేదు సినిమా. ఎంఎస్ నారాయణ గారి అబ్బాయి విక్రమ్ గారు ఉన్నారు, ఇప్పుడు కూడా నా టచ్లో ఉన్నారు. ఆయన హీరోగా, ఆయన ఫ్రెండ్, నేను ఫ్రెండ్ క్యారెక్టర్, ధనరాజు, చమక్ చంద్ర, మేము ముగ్గురు ఆయన ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసాము. చేసిన తర్వాత అది రిలీజ్ కాలేదు. ఆ తర్వాత మళ్ళా నాది డిగ్రీ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఈ చూసుకున్న టైంకి ఆ తర్వాత సప్తగిరి అనే మంచి క్లోజ్ అయ్యారు. ఈ యొక్క డిగ్రీ అయిపోయేలోపు సప్తగిరి అనే తర్వాత వాళ్ళ ఒక రాజు గారని గాలివాడ సినిమా డైరెక్టర్, ఓకే, ఆయన పరిచయము. బోమా సినిమా, అదే బోమా ఫస్ట్ సినిమా నాకు ఇచ్చిన ఆఫర్, ఆయన సీన్ గారని, ఆయన మంచి పరిచయము. వీళ్ళందరూ కొంచెం సర్కిల్ ఏర్పరచుకున్నాను. ఏర్పరచుకున్న తర్వాత నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఆమె డిగ్రీతో ఉంటే బాగుండదు, ఏదో పీజీ చేద్దామని ఐసెట్ రాశాను. ఫస్ట్ క్వాలిఫై కాలేదు. అప్పుడు ఆ స్ట్రగుల్. అప్పుడు యాక్చువల్లీ ఆ డిగ్రీ టైంలోనే ఒక పూట తింటే ఒక రేకుల ఇంట్లో ఉండేవాళ్ళం. ఎక్కడ? ఇక్కడ ఇందిరానగర్. ఎంతమంది ఉండేవాళ్ళు? ఒక 4 members ఉండేవాళ్ళు. ఓకే. మీరు? నేను, రమేష్ అని ఒక ఫ్రెండ్, మొత్తం 4 members. ఒక అబ్బాయి, మొత్తం 4 members ఉండేవాళ్ళు. ఒక అబ్బాయి, వాళ్ళు ముగ్గురు అందరూ ఆర్టిస్టులేను. మొత్తం 4 members ఉండేవాళ్ళు. దుర్గా అని ఒక అబ్బాయి. కానీ శ్రీను ఇండస్ట్రీలో ఉంటూ కూడా ఇలా చదువుకోవాలని చెప్పేసి ఆలోచన ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పారా? ఇలా ఎవరు చెప్పలేదు, నేను చూశాను, బయట చూశాను. కొంచెం మనకి కొంచెం చదువు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం చదివాను. తర్వాత డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిన తర్వాత ఐసెట్ క్వాలిఫై కాల. మళ్ళీ వెయిట్ చేశాను. మళ్ళీ రాశాను. మళ్ళీ లైట్గా చదువుకుంటూ మళ్ళీ రాసా ఐసెట్. కొంచెం స్ట్రగుల్ పడుతూ, ఖాళీగా ఉన్న టైంలో స్ట్రగుల్ పడుతూ ఇంకా మళ్ళీ అంటే ఒక పూట నిజం చెప్పాలంటే మార్నింగ్ టైంలో
నైట్ అన్నం ఉంటుంది, అన్నంలో కొంచెం వాటర్ వేసి పెడితే చెడిపోకుండా ఉంటుందని ఉదయం పూట తిన్నోళ్ళమే. నైట్ అన్నం మీల్ అన్నం ఉంటుంది కదా, మళ్ళీ చెడిపోద్దేమో, అవి వాటర్ వేస్తే చెడిపోదు కదా, ఆ అన్నం కూడా తిన్నాము. ఎక్కడికైనా బయట ఫంక్షన్కి వెళ్ళాలనిపిస్తుంది, అక్కడ వస్తుంటాం కదా, దారిలో ఫంక్షన్ ఉంటుంది, ఫంక్షన్ నడుస్తూ ఉంటుంది, పోవాలనిపిస్తుంది. పర్టికులర్గా నన్ను ఒక్కని ఐడెంటిఫై చేస్తారు, వీడు మనోడు కాదు, వీడెవరు అంటే కొంచెం హైట్ ఉన్న పర్సన్ పెద్దగా ఎవరు పట్టించుకోరు, వాళ్ళోడో వీళ్ళోడో సంథింగ్ అనుకుంటారు. నేను హైట్ తక్కువ కాబట్టి, పొట్టి కాబట్టి, ఓ వీడు మనోడు కాదు ఐడెంటిఫై చేస్తారు, నిన్ను మొన్న వచ్చి వీడు మన ఫంక్షన్లో భోజనం చేశారు అని అంటారని ఏ ఫంక్షన్కి వెళ్ళను, తెలియని ఫంక్షన్ కంటే వెళ్ళను. మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత ఇన్సల్ట్ చేశారనుకో, మళ్ళీ అదొక బాధ అనేది ఏ ఫంక్షన్ లేకపోయినా సరే పత్తులు పడుకుంటాయి. నైట్ ఒక్కోసారి ఇంకేం తిందాం అనేది ఒక మంచి లాగేది తాగి పడుకుండేది. ఇలా ఎన్ని రోజులు అలా దాదాపు నడుస్తూనే ఉంది కానీ ఇప్పుడు అంటే మన 2014 వరకు నడుస్తుంది. ఏంటి అసలు ఇన్ని సంవత్సరాలు ఎట్లా మెయింటైన్ చేశారు? యాక్చువల్లీ నాది 10లో ఐసెట్ వచ్చింది, 10లో వెళ్ళిపోయా, ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసిన తర్వాత ఎంబీఏ 2 years వెళ్ళిపోయా. ఆ ఎంబీఏ ఉండుంటే ఏమన్నా కొంచెం గ్రోత్ వచ్చేది, ఎంబీఏ పోకుండా ఉంటే తర్వాత కొంచెం సర్కిల్ ఏర్పడి కొంచెం గ్రోత్ అయ్యేదేమో ఈ ఫీల్డ్ పరంగా. ఎంబీఏ చేశాను, 2 years రాలేదు ఇండస్ట్రీ పరంగా. ఆ తర్వాత 2 years జాబ్ చేశాను, మళ్ళీ రావాలా, మళ్ళీ వస్తే మనం ఎలా నిలదొక్కోవాలా, ఇదే కష్టాలు. ఏ కష్టాలు? ఫుడ్ లేని కష్టాలు, ఎక్కడికైనా పోవాలనుకో అప్పుడు మాకు ఫ్రీ బస్సు ఉండేది. ఇది తెలంగాణ ఆంధ్ర డివైడ్ కాకముందు మాకు ఫ్రీ బస్సు ఉండేది, బస్ పాస్ ఉండేది. అది ఒక ప్లస్ పాయింట్ అయింది నాకైతే ఆ రోజుల్లో, అది ఒక ప్లస్ పాయింట్ అయింది. ఎక్కడికి వెళ్ళినా సరే టక్కన బస్సు ఎక్కేది, నడుచుకుంటూ వెళ్ళేది, జస్ట్ ఎక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది ఏంటి చూసుకునేది. ఇప్పుడు అనుకో కొంచెం ఓలా ఓబర్ వచ్చినాయి కాబట్టి అప్పుడు అట్టు కాదు, అప్పుడు ఆ టైంకి తగ్గట్టు నాకు కూడా ఆ గాడ్ గిఫ్ట్ లాగా బస్సు ఫ్రీ బస్ ఇచ్చారు. కానీ అలా ఆ తర్వాత 2012కి ఎంబీఏ ఫినిష్ అయింది. 2 years జాబ్ చేశాను. ఏం జాబ్? నాబార్డ్లో చేశాను. ఓకే, నాబార్డ్లో అక్కడ మన ఒంగోలు దగ్గర కనీర్ అని కనీర్లోనే చేశాను. చేసిన తర్వాత ఆ యొక్క ఇన్కమ్ నేను సేవ్ చేసుకున్నాను. వచ్చిన ఇన్కమ్ ఎంతో కొంత ఇన్కమ్ సేవ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మనకి లాగుతుంది. ఒకసారి మనం దిగాం కదా, సముద్రం దిగాము, జస్ట్ కాలు పెట్టేసి వెళ్ళిపోయాం, కానీ మళ్ళా లాగుతుంది, మునగాలి కదా. అందుకని వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ వచ్చాను, సుమారు ఇన్కమ్ పెట్టుకొని వచ్చుకొని దిగిపోయి 2014 నుంచి స్టిల్. కాదు, నబార్డ్లో అంత మంచి ఉద్యోగం కానీ అది మొత్తం ఉంచుకొని ఎందుకు రిజైన్ చేసేసి మళ్ళీ ఇలా రావాలని చెప్పేసి అనిపించింది? మళ్ళీ వచ్చిన తర్వాత కూడా 14 వచ్చాను. వచ్చిన తర్వాత ఈ పక్క సినిమా ఫీల్డ్లో ఓ పక్క జాబ్ చూద్దామని ఒరాకిల్ సాఫ్ట్వేర్ కట్టి అది 1 year ఫుల్ నేర్చుకొని రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశాను. మళ్ళీ టక్కన ఒక సినిమా వచ్చింది, ఒక 20 days వచ్చింది, సూపర్ డూపర్ సినిమా అని. అది రిలీజ్ కాలేదు, పేరే సూపర్ డూపర్ సినిమా. అది తిరుపతిలో ఒక 20 days చేసాం. తర్వాత మళ్ళీ ఇది ఇంకా మళ్ళీ అయిపోయింది 20 days. టక్కన సూపర్ డూపర్ అయిపోయింది, టక్కన సప్తగిరి ఎక్స్ప్రెస్ పడ్డది. సప్తగిరి ఎక్స్ప్రెస్ పడ్డది, మధ్యలో సప్తగిరి ఎల్ఎల్బి పడ్డది. శంభో శంకర, వజ్ర కౌశధర గోవింద, రావియనా సెలియా, బొంబాటు, గాలోడు, సాఫ్ట్వేర్ సుధీరు, ఇలాగ కంటిన్యూగా సినిమాలు పడతా వచ్చాయి. ఇది మనం చేయలేము అని దాన్ని మళ్ళీ వదిలేసి ఇంకా కంప్లీట్గా ఇలానే జర్నీ సాగిస్తున్నాను. ఓకే, వచ్చిన తర్వాత మీరున్న హైట్కి కానీ సో ఖచ్చితంగా ఆఫీసులలో మిమ్మల్ని కామెంట్ చేయడం కానీ చిన్న చూపు చూడడం కానీ ఖచ్చితంగా చూసే ఉంటారు. అన్ని భరాయించాను, అంటే ఇంకా నేను అనుకుంటాను నా వల్ల తను హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కానీ ఇలా ఎంత మనం పాజిటివ్గా అనుకున్నా కానీ మనకు లోపల మనం అది ఉంది, అది ఉన్నా సార్ నా వల్ల తను హ్యాపీ ఫీల్ అవుతున్నారు చాలు. నేను కొంతమంది పిల్లలు కూడా అప్పుడప్పుడు అంటే హైట్గా ఉన్నా కానీ వాళ్ళకి తెలియని పిల్లలు ఉంటారు కదా, అప్పుడప్పుడు ఎన్కిడ్స్ పడతారు. సరే వాళ్ళకి తెలియదు, వాళ్ళు హ్యాపీ, నా వల్ల హ్యాపీ పడ్డారు వాళ్ళు. ఎట్లా అసలు ఇంత పాజిటివ్గా ఎట్లా అంటే ఇది అలవాటు అయిపోయింది. ఫస్ట్ 1-2 సార్లు కోపము ఆవేశము వస్తుంటుంది, ఆ తర్వాత ఓకే సరే ఇంకా అయిపోయింది మనం ఇంతే సరే. వాళ్ళు మన వల్ల హ్యాపీ చెందుతారు కదా, మన వల్ల హ్యాపీ చెందుతున్నారు, 2 నిమిషాలు మన వల్ల హ్యాపీ చెందుతున్నారు, మనం అయిపోతుంది కదా అంతే, జస్ట్ అలా. కానీ ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కడి నుంచి?
తప్పదు ఇంకా మనమున్న దానికే మనం నెగిటివ్గా వెళ్ళిపోయామనుకో ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతుంటాము. మనం ఒకవేళ వెళ్తా ఉంటే ఏమైనా అయింది అనుకో ఎంత మనకి ఎందుకు 2 నిమిషాల మంది కాదు ఇది. ఈ 2 నిమిషాలు నేను కాదు, వాళ్ళు ఏదో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటున్నారు, మనం ఏదో చూస్తూ ఉన్నాము, ఓకే బాయ్ బాయ్ వెళ్ళిపోయామా అంతటి అయిపోద్ది. దాన్ని మళ్ళీ మనం ఏదో నెగిటివ్ ఫీలింగ్ తెచ్చేసుకొని ఆ రోజు మొత్తం ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాము. అది ఆ మైండ్ సెట్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయి బీపీలు పెంచుకొని ఇది అంతా ఎందుకు 2 నిమిషాల మంది కాదు, ఏదైనా సరే 2 నిమిషాల మంది కాదు. ఇప్పుడు ఒకటి చెప్పండి, మీ హైటే మీకు ఎక్కడ ప్లస్ అయింది, ఇంకో పక్క మీ హైటే మీకు శాపంగా ఎక్కడ మారింది? ఎలాంటి సిచ్యువేషన్? ప్లస్ చెప్పండి, మైనస్ చెప్పండి. నన్ను ఒకసారి ఆది అన్నయ్య అని హీరో గారు, పినిశెట్టి ఆది గారు, ఆయన అన్నయ్య అంట వీళ్ళందరూ బాగా. మా బొమ్మ సినిమా హీరో గారు సీన్ గారు ఉన్నారు, ఆయన సర్కిల్ ఇదంతా, ఆయన సర్కిల్ నాకు అంత వీళ్ళంతా బాగా క్లోజ్, అందరిని అన్నయ్య అంటాను. ఒకరోజు ఆయన అడిగాను, వెంకిరెడ్డి ఇలా ఉన్నావు నువ్వు, నీకు ఎప్పుడైనా బాధ అనిపించలేదు అన్నాడు. అప్పుడు అన్నాను, అన్నయ్య నేను ఇలా ఉండబట్టి ఇంత త్వరగా నీ దగ్గర కూర్చోగలిగాను, మాట్లాడగలిగాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను, బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. అదే ఒక నార్మల్ పర్సన్గా నేను ఉంటే మీ దగ్గర కూడా వచ్చేవాడిని కాదేమో అన్న. నీ అన్న ఏం మాట్లాడలేకపోయా. ఏం మాట్లాడతాము, ఈవెన్ మీరు నాతో చెప్తున్నా కానీ నేను దాని మీద ఇంకేం మాట్లాడలేను. అది ఇంకేం మాట్లాడే విషయం అది నాకు కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి కదా. అంటే ఇంకా ఈ స్టేషన్లో ఉన్నా కాబట్టి కొంతమంది అనుకుంటాను, ఇది పాజిటివ్ థింకింగ్ ఆలోచిస్తుంటాను నేను. నెగిటివ్ థింకింగ్ అంటే సరే నా హైట్ వల్ల కొంచెం బైక్ తోలేను, కారు తోలేను, వెయిట్ వేయలేను, ఇవన్నీ కొంచెం చూసుకుంటే నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంటాయి. సినిమా పరంగా అదే ఇంకా యాడికి వెళ్ళినా కానీ ఇదే హైట్ ఉంటే ఈ హైట్ అబ్బాయికి ఇదే క్యారెక్టర్ పడాలా, వేరే క్యారెక్టర్ ఇవ్వట్లేదు, డైలాగ్ ఉంటేనే పిలుస్తారు, డైలాగ్ లేకపోతే పిలవట్లేదు. నేను అప్పటి నుంచి అందుకే కొంచెం గడ్డం పెంచుకొని ఏదో నెగిటివ్ క్యారెక్టర్లో పిల్లని పక్కనైనా పడేస్తారేమో అని ఉద్దేశంతో కొంచెం హెయిర్ పెంచుకొని కొంచెం గడ్డం పెంచుకోవడం తీసేస్తారనుకో, ఏమైనా అవసరం అంటే తీసేస్తాను, లేకపోతే అదే ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అలా ఉన్నా. రీసెంట్గా ఒక మూవీ పడ్డది, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏం మర్చిపోయారు? సినిమా పేరు అలా ఉంటుంది. నవ్వు సినిమా అట్లే ఉంటుంది, ఫుల్ కూడా అట్లా ఉంటుంది. 10 days చేశాను నేను, ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. అది 8 క్యారెక్టర్స్ ఉన్నాయి మొత్తం. అందులో నేను ఒక క్యారెక్టర్ చేశాను, ఫుల్ లెంత్ క్యారెక్టర్, బాగా వచ్చిందని ఆ సినిమా. కానీ ఆ దేవుడి దయ వల్ల బాగా ఆడాలని కోరుకుంటున్నాను. దానిలో మంచి పుషప్ ఇస్తాను నాకు. అంటే అలా చేశాను నేను కూడా, చేయటం కూడా క్యారెక్టర్ చాలా బాగా చేశాను, బాగా చేపించారు కూడా, అది విషయం. దానికోసం వెయిటింగ్. సంక్రాంతికి వస్తున్నా కూడా మూవీ చేశాను, కానీ అది కొంచెం మంచి డైలాగులు పడ్డాయి. కొంచెం నాకు తెలియదు, నేను కూడా సంక్రాంతికి దిగుతున్నాను బరిలో అనుకునే టయానికి, సంక్రాంతి బరిలో నేను కూడా దిగుతున్నాను, అందరు చూస్తారు అనుకునే టయానికి ఏదో జస్ట్ నాకు తెలియదు. ఓకే, సంక్రాంతికి వస్తున్నాంలో ఉన్నారా మీరు? కానీ కనిపిస్తా. ఓకే, మొక్కజొన్న తోటలో ఫైట్ సీన్లు. ఓకే ఓకే ఓకే. ఆయన పృథ్వీ గారి పక్కన ఉంటాను, ఇదే గడ్డంతో ఉంటాను అనమాట, కానీ కనిపిస్తాను అనమాట. రామారావు డ్యూటీ చేశాను రీసెంట్గా, మళ్ళా రవితేజ గారు వస్తుంది కదా ఆ సాంగ్లో చేశాను. మరి అది తెలియదు. రామారావు డ్యూటీ 1 day సాంగ్, 1 day ట్రాక్కి పాటు 4 days సాంగ్ చేశాను. మీరు ఈ ఇంటర్నేషనల్ సాంగ్ చేసినప్పుడు 3 రోజులకి కలిపి 45,000, అయితే మీ చేతిలో 15,000 పెట్టి వెళ్ళిపోయారు. అంటే తర్వాత అకౌంట్కి వచ్చింది, మన చేతిలో ఎంబడే పెట్టలే వాళ్ళు. అదే 15,000 వచ్చింది. ఓకే, 15,000 మాత్రమే వచ్చింది. సో అలాగే సినిమాల పరంగా చూస్తే ఎట్లుంది? సినిమా పరంగా ముందే చెప్పేస్తారు పాపం, నీకు ఇంత అనుకుంటున్నాను అంటే ఓకే ఏదో చూడండి, ₹1 చూడండి. నేను చాలా రోజుల నుంచి నాకు క్యారెక్టర్ పడితే నేను జీవనం సాగించగలను, అదే క్యారెక్టర్తో మళ్ళీ క్యారెక్టర్ వచ్చేదాకా నేను ట్రై చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ ఉండాలి. అందుకని చెప్పుకుంటా తప్పలేదు, అడిగేదాన్ని తప్పలేదు కదా, అందుకని అడుగుతా, సరే వచ్చేయండి చేయండి, సరే అండి థ్యాంక్స్ అండి అని అలా చేసుకుంటా వెళ్ళిపోతాం. ఇలా మీరు చేసుకుంటూ వెళ్తున్నారు కదా, సో ఇప్పుడు బండి స్పీడ్ పెరిగిందా? నాకు ఒకే వ్యయం ఉంది, ఏమంటారు, బిగ్ బాస్లో ఒకసారి చేయాలి. బిగ్ బాస్ మరి దానికి సంబంధించి ఏమైనా చేశారా? అది సంబంధించి ఎలా ఏంటి అనేది
తెలుసుకోలేకపోతున్నా నిజం చెప్పాలంటే. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా. ఆ క్లూ అనేది నాకు తెలుసుకోలేకపోతున్నా. ఒక్కసారైనా బిగ్ బాస్ చేయాలా, బిగ్ బాస్ షో ఒక్కసారి చేయాలా అంటే పర్టికులర్గా ఉన్నారు నాలాంటి. కానీ నేను ఒక నార్మల్ పర్సన్గా వెళ్ళి చేయాలని, తెలుగు బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వాలి మీరు ఇవ్వాలని నా ఒక మంచి ఒపీనియన్ ఉంది. మరి ఆ దేవుడు కన్నిస్తాడు నాగార్జున గారు నా ఎందుకు ఒక్కసారి మనిషి పెట్టండి సార్ అని నేను కోరుకుంటున్నాను. ఒకటి చెప్పండి అన్న, ఏంటంటే మీ హైట్ అనేది మీకు శాపం అనుకుంటున్నారా, లేకపోతే అది ఒక వరం అనుకుంటున్నారా? ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. అది చేపమా వరం అనేది అది రెండు మధ్యలో ఎలా సారి అది చెప్పలేము. ఇందా చెప్పా, ఒక రకంగా చూస్తే వరం, ఒక పక్కన చూస్తే శాపం, అంతే కదా. కానీ ఎనగానే మీరు మూవీస్ చేసుకుంటూ ఇట్లా వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. అయితే మీకు తగ్గట్టు క్యారెక్టర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. తమిళ్లో కూడా విక్రమ్ సినిమాలో జాఫర్ గారిని చూసిన తర్వాత ఒక విలనిజంని ఎట్లా పండిస్తున్నారు అనేటప్పటికీ చాలా హ్యాపీ అనిపించింది. సో అండ్ ఫైనల్ అంటే మీ ఫ్యామిలీ ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు ఎలా, మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? ఫస్ట్ నా ఫ్యామిలీ పరంగా అయితే నాకు సో హ్యాపీ, వాళ్ళ ఎంకరేజింగ్ వరకు కూడా. కానీ ఫస్ట్ వచ్చినప్పుడు చాలా హేళన చేశారు నన్ను. ఫస్ట్ ఇండస్ట్రీ వస్తున్నప్పుడు చాలా హేళన చేశారు. నీలాంటి వాళ్ళు లేకనా నిన్ను ఎందుకు తీసుకుంటారు, ఎందుకు తీసుకోవాలి నిన్ను, నీలాంటిగా లేరా అన్న తర్వాత ఒక 2-3 సినిమాలు జస్ట్ కనిపించాను. కనిపించినప్పుడు అప్పుడు కొంచెం వర్త్ వచ్చింది. ఇప్పుడు ఒక రకం పర్వాలేదు, కొన్ని మూవీస్ చేసా కదా, మూవీస్ చేయగానే నేను పోయినా కానీ మా ఓడరా ఇప్పుడు ఆ టైంలో ఎగతాలు చేసిన వాళ్ళే ఆ టైంలో ఎగతాలు చేశారు కదా, ఇప్పుడు మా ఓడరా సినిమాలో ఉన్నారా, ఆ సినిమా చేశాడు, ఈ సినిమా చేశాడు, ఇది పొజిషన్ అని పక్కన ఎప్పుడు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళే పక్కన వాళ్ళకి చెప్పుకుంటున్నారు, మా ఓడు ఇడు మా ఓడు ఇడు మా ఓడు అని ఇంకా అనుకోవాలని, ఇంకా అనుకోవాలని, పెద్ద పెద్ద సినిమాలు చేయాలని నేను అనుకుంటున్నాను. ఆ దేవుడు వరం ఇవ్వాలని, మీ యొక్క హై డ్రీమ్ వల్ల కూడా నాకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. ఏంటంటే ఒక్కసారి ఇంటర్నేషనల్ సాంగ్లో పడి ఆ ఆఫర్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు, కానీ ఈసారి వచ్చే ఆఫర్ని మాత్రం బాగా యూటిలైజ్ చేసుకోవాలి. 100% మళ్ళీ మనం ఇట్లా కూర్చొని మాట్లాడాలి. 100% అండి. మంచి సక్సెస్లో ఇలానే కూర్చొని మన హై డ్రీమ్ ఛానల్ ద్వారా నాకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ ఆర్టిస్ట్ వెంకిరెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. గ్రేట్.